ఆపేసారే ఆడండ్రా. పాట అయిపోయింది సార్. ఏం పాట రాది? లైన్ వెయ్యరా గురు లైన్ వెయ్యరా, టీనేజ్ లైఫ్ ఎంజాయ్ చెయ్యరా. ఎలా ఉంది సార్ పాట? చాలా బాగుందిరా. ఎవరు రాశారా ఈ పాట? వీడా? వీడే. రా 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 రా. ఇదే పాట నేను పాడితే ఎలా ఉంటుందో నువ్వు పాడు. వెయ్యలేనురా లైన్ వెయ్యలేనురా, ఏజు బారయ్యింది ఆడలేనురా. ఓహో, ఇంత బ్యాడ్ ఒపీనియన్ ఉందన్నమాట నా మీద మీకు. సార్ ఎక్కడికి సార్? ఏం లేదురా, మీరు ఇప్పుడు పాడిన పాట ప్రిన్సిపాల్ గారికి పాడి వినిపించి మీ అందరికి టీసీలు ఇప్పిందామని. ఫ్యూచర్ లో ప్రిన్సిపల్ కావాల్సిన మీరు ప్రిన్సిపల్ కి రిపోర్ట్ చేయడం ఏంటి సార్? అవును సార్, మీరందరూ నా కాళ్ళు పట్టుకు బ్రతిమాలినా సరే నేను ఒప్పుకోను. అంటే ఆయన కాళ్ళు పట్టుకోవాలన్నమాట. నేను ఒప్పుకోను. మీరు నా కాళ్ళు పిసికినా సరే నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. ఒప్పుకోనంటే ఒప్పుకోను. ఒరే అమ్మాయిలు చూస్తున్నారు, వదలండ్రా బాబు, ఈ దండం పెడతాను. ఒరే వదలండ్రా బాబు. ప్యాంట్ లాగిన విషయం బయటికి చెప్పండి. అవునరా, కుటుంబంలో వెయిటింగ్ రా. ఏంట్రా కుటుంబరావులు కోపంగా ఉన్నారు? ఎరా మాస్టర్ ప్యాంట్ లాగారట. ప్యాంట్ లూజ్ గా ఉంటే మాదా తప్పు? మీకిదేం పోయే కాలం రా. మా కాలంలో మాస్టర్లు అంటే ఎంత గౌరవం, ఎంత భయం కదా. మరి ఆ కాలంలో మాస్టర్లు పాఠాలు బాగా చెప్పేవాళ్ళు. ఏడిసేవులే, అప్పట్లో స్టూడెంట్స్ బాగా వినేవాళ్ళు. మరి ఇప్పుడు మీలో అడ్డగాడిదిలా తయారవుతున్నారు. ఒరేయ్, మీ చదువుల కోసం ఎంత కష్టపడుతున్నావో తెలుసా? చదువుకోలేక మేమెంత కష్టపడుతున్నాం మీకేం తెలుసు? కష్టపడితే సరస్వతి రాదురా, ఇష్టపడితే వస్తుంది. ఏ సరస్వతి నాన్న? బీపీ తెప్పిస్తున్నారు కదరా. అయినా మీ బాగు కోసం చెబుతుంటే అర్థం చేసుకునేట్రా వెధవల్లారా. అర్థం చేసుకుంటే మేమెందుకు పెద్దలు అవుతాం? పదండ్రా. డియర్ స్టూడెంట్స్, ఈ రోజు నేను మీకు ప్రోగ్రెస్ కార్డ్స్ ఇవ్వబోతున్నాను. ప్రోగ్రెస్ లేదు, కార్డులు ఎందుకు సార్? మీకు ప్రోగ్రెస్ లేదనే విషయం మీ పేరెంట్స్ కి తెలియటానికి. మీరు ప్రోగ్రెస్ కార్డు ఇవ్వడానికే నిర్ణయించుకున్నారా? ఏ లేకపోతే కాలేజీలో ప్రోగ్రెస్ కార్డులు ఏంటి సార్? మీ భవిష్యత్తు బాగు కోసం. మీరు మాటలు ఆపితే మీ మార్కులు చెప్పడం మొదలు పెడతాను. అమ్మా సంగీత బిజలాని, నీ మార్కులు బాగా తక్కువగా వచ్చాయి సార్. లేదు, అస్సలు రాలేదు. ఎందుకలాగా? రాయలేదు. రాస్తే ఎంచక్క మార్కులు వచ్చిన కదమ్మా. వస్తాయని రాయలేదమ్మా. మీ ముగ్గురు లేవన్నా, మీ ముగ్గురికి ప్రోగ్రెస్ కార్డ్స్ ఇస్తాను. బయటికి. ఎందుకు? ఇంతమందిలో మార్కులు వినడం మాకు ఇష్టం లేదు. అది మీ ఇష్టం కాదు, నా ఇష్టం. మిస్టర్ వంశీ, సార్, నీకు తెలుగులో 3, లెక్కల్లో 6, ఇంగ్లీష్ లో 7. ఇలా మార్కులు వస్తే డెవలప్ అవడం కష్టం నాయనా. ఎవరు మీరా? కాదు, నువ్వే. మీరు లెసన్స్ వీక్ గా చెప్పారు, నేను వీక్ గా విన్నాను. అంతకన్నా వీక్ గా ఎగ్జామ్స్ రాశాను. దట్స్ ఆల్. నీకు బాడీ తక్కువ, బలుపు ఎక్కువ. నీకు మార్కులు ఎన్నో తెలుసా? తెలియదు సార్. సెంట్%. థ్యాంక్ యూ సార్. అన్ని సబ్జెక్టులు కలిపి. నోరు మూసుకుని వెనక్కి వెళ్ళు. నువ్వు ముందుకు రారా. నీకు మార్కులు వేయటం నా వల్ల కాలేదురా. ఏ, నేను ఎగ్జామ్ రాశాగా. నువ్వు రాసినా నేను వేయలేకపోయానురా. ఎందుకు? జీతం తీసుకోవట్లేదా? తీసుకున్నా వేయలేకపోయానురా. ఏ, నా జీతం నష్టం చేస్తారా? అంత శక్తి నాకు లేదురా. మరెందుకు వేయలేదు? క్వశ్చన్ పేపర్ నాకు ఇచ్చి ఆన్సర్ పేపర్ నువ్వు పట్టుకుపోయావు. ఇది ప్రోగ్రెస్ కార్డా? మరి రేషన్ కార్డా? దీని మీద సంతకం పెట్టమంటే మా నాన్న ప్యాంట్ ఇప్పి కొడతాడురా. చాలా అదృష్టవంతుడిరా. నాన్న చేత తన్నులతోనే అదృష్టం అందరికి దక్కదు. ఏ, మీ నాన్న కొట్టడా? ఛాన్సే లేదు. ఎందుకో? కార్డు చూపించానుగా. మరి సంతకం? దీని మీద సంతకం పెట్టమంటే మా పని మనిషి కూడా పెట్టదురా. అయితే ఏం చేద్దారా? మన జాతకాలు మనమే మార్చుకుందాం, మన భవిష్యత్తు మనమే దిద్దుకుందాం. అదెట్లారా? మన కార్డు మనమే దిద్దుకుందాం, మన మార్కులు మనమే వేసుకుందాం. మాస్టర్లు వేయకపోతే మనకు తెలీదా వేసుకోవడం? మన కుటుంబరావులకి ఈ విషయం తెలిసిందంటే? వాళ్ళకంత తెలివే ఉంటే మనలాంటి తెలివి తక్కువ వాళ్ళని ఎందుకు అంటారు? ఈ తప్పు ముమ్మాటికి వాళ్ళదే దిద్దండ్రా. రేయ్, దిద్దేదేదో జాగ్రత్తగా దిద్దండ్రా. 14ని 74 చేయండి, 6ని 96 చేయండి, 2 72 చేయండి. మరి 22ని ఏదో ఒకటి రాయరా. ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా కాపీ కొడతావురా నువ్వు? చెయ్. కామర్స్ 86, కష్టపడి చదివాను. ఇంగ్లీష్ 92, కష్టపడి చదివాను. ఏమో నీ కొడుక్కి స్వీట్స్ ఏమైనా ఉంటే పట్రా. ఎకనామిక్స్ 122, కష్టపడి చదివాను. ఎంత కష్టపడి చదివితే మాత్రం 100కి 122 అలా వేస్తాడు రా. క్వశ్చన్ పేపర్ లో 3ంటికి రాయమంటే నేను అన్నింటికి రాశాను. నువ్వు 3ంటికి రాస్తే వాడు 6ంటికి వేసాడా?
తెలుగు 244 ఇప్పుడు చదవన్నా తీసి కొడతాం. తెలుగులో 72, ఇంగ్లీష్లో 86, లెక్కలు 89, హిందీ 92. మా వాడు మార్కులు అదరగొట్టేసాడ్రా. మావాడు ఉతికి ఆరేసాడ్రా. అన్నిట్లోనూ 90 పైనే వచ్చినాయి. పులి కడుపున పెద్ద పులి పుట్టడం అంటే ఇదేరా. మా వాడు సచిన్ టెండూల్కర్ పరుగుల్లాగా 100 తీయించేసాడ్రా. అన్నిట్లోనూ సెంచరీకి దగ్గర అయిపోయాడు. ఏంటి మీ వాడు సెంచరీకి దగ్గర అయిపోయాడా? మా వాడు డబుల్ సెంచరీ క్రాస్ అయిపోయాడు. తెలుగులో 244. ఎలా ఏంటి వేసుకుంటే వచ్చాయి. రేయ్ మిమ్మల్ని చెప్పు తీసు కొడతా. మీరు కూడా వేసుకున్నారా? లేదు నాన్న. మరి ఇన్ని మార్కులు ఎలా వచ్చారా? జస్ట్ దిద్దుకున్నాం అంకుల్. తిట్టుకుంటావరా? ఇప్పటికి 36 జోలు కొట్టారు. 37సారి కొడితే తిరిగి కొడతావా? ఎందుకైనా మంచిది చెప్పు కింద పడి. యాండి స్వీట్స్ అండి. స్వీట్లు కాదే వాతలు పెట్టాలి. ఎళ్ళు అట్లా ఇప్పుడే కడపట్రా. కదండి స్వీట్స్ తెమ్మన్నారు. ఇప్పుడు అట్లా కడతామంటున్నాను. వెళ్ళు. ఏం మాలోకం ఏమిటో. రేయ్ సిగ్గు లేకుండా చదవకుండా మార్కులు మార్చుకుంటారా? రేయ్ వీళ్ళ బుర్రలకి చదువు లెక్క అన్నది తేలిపోయిందిరా. ఇప్పటికైనా మనం మేలుకొని మంచి ట్యూషన్ పెట్టిస్తే ర్యాంకుల మాట దేవుడేరుకు కనీసం పాస్ మార్కులనే వస్తాయి ఈ గాడిదలకి. నిజమే. రేయ్ మీ కాలేజీలో మీలాంటి ఎద్దుల్లాంటి పరమ మొద్దులకు బాగా పాఠం చెప్పగలిగే టీచర్ ఎవర్రా? ఎంఎస్ నారాయణ. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే అర్థం ఏంటో తెలుసా? భారతదేశానికి ఎప్పుడు ఆపదలు వస్తాయో అప్పుడు నేను జన్మిస్తాను అని. ఏంట్రా అలా చూస్తున్నావు? తెలుగులో ఎందుకు చెప్పారు సార్? సంస్కృతం నీకు అర్థం కాదని. మరి ముందే తెలుగులో చెప్పొచ్చుగా. ఎవడరా నన్ను సార్ అని పిలిచింది? నిన్ను కాదు నన్ను. ఓహో. ఏంట్రా నా దగ్గర ట్యూషన్కి జాయిన్ అవ్వాలనే ఆలోచన వచ్చిందంటే మీ బ్రెయిన్స్ పెరిగినాయి అన్నమాట. అసలు వీళ్ళకి బ్రెయిన్స్ ఉంటే కదండి పెరగడానికి. సార్ పేడ కుప్పల్లాంటి మా పిల్లల్ని తీసుకొచ్చి మీ చేతుల్లో పెడుతున్నాం. పేడ కుప్పలనేనా? ఫీజు పెట్టరా? అది కూడా పెడతాం. ఇప్పటిదాకా మార్కులు రాలేదని వీళ్ళ తోలు తీసాం. ఇక మీద కూడా రాకపోతే మీ గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. రండిరా వెళ్దాం. పదండి. నా గురించి కూడా ఆలోచిస్తాం అంటే దాని అర్థం ఏంట్రా? మీ తోలు కూడా తీస్తారని. మీ ఫాదర్స్ లెదర్ బిజినెస్? మటన్ బిజినెస్. బిజినెస్ గురించి మనకి ఎందుకురా? ఎడ్యుకేషన్ గురించి ఆలోచించుకోవాలి. రై పట్టుబట్టి ఈ ట్యూషన్ లో చేరినందుకో తెలుసారా? ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడానికి. ఇదిగో ఇలా అసహ్యంగా మాట్లాడితే నాకు కోపం వస్తుందిరా. ఇంత ఫీజు కట్టి ట్యూషన్ లో చేరింది చదువుకోవడానికా? చండాలంగా. మరి అటు చూడరా. అదేంట్రా అక్కడ అంతమంది అబ్బాయిలు ఉన్నారు? ఆ పక్కన అమ్మాయిల ట్యూషన్ లో అంతకన్నా ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నారా? ఓహో. చాలా మంచి పేరు. సువర్ణ. హాయ్. రే అంతలా చూడకు, గుండె అయిపోగలదు. ఆగిపోవడం కాదు, పేలిపోతుంది. ఇంకెక్కడి గుండెరా? సువర్ణతో ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇల్లు ఎక్కడ తెలియదు కానీ వీధి మాత్రం ఖచ్చితంగా ఇదేరా. ఈ ముక్క 30 సార్లు చెప్పి 60 సార్లు తిప్పావరా. ఇంకా నా వల్ల కాదురా బాబు, ప్లీజ్. అమ్మా సువర్ణ ఎక్కడున్నావమ్మా? ఇక్కడే ఉన్నానండి. నువ్వు కాదమ్మా, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. నువ్వు వెళ్ళవమ్మా, వెళ్ళవమ్మా. వెళ్ళు. కొంచెం ముందుకెళ్ళి వెతుకుతాను రా. ఎంత ముందుకెళ్తాను? నా వల్ల కాదురా. ఒక్కడికి కూడా ఎడరికేయలేను. ఒక్క రౌండ్ వేసుకుంటా. అయ్యో, రే. పందిగడికి అందమైన అమ్మాయి కావాలట. రేయ్, సువర్ణరా. అమ్మయ్యా, ఎలాగైతేనే సువర్ణ ఇల్లు కనిపెట్టేశాం. బక్క వెధవా ఇంటి దాకా వచ్చేసాడు. చూసారా నేను తన వెంట పడుతున్నానని ఎలా చెప్పాను? ఏంటో బెల్ల కొడుతున్నావు? పువ్వు కావాలో డబ్బులు అవుతాయి. ఇచ్చారా? రేయ్ ఇప్పుడు చూడరా నా ప్రేమ రాయబారం ఎలా పంపిస్తాను. రేయ్ ఇట్రారా. ఇదిగో ఈ డబ్బులు నీకు. ఈ పువ్వు తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఇచ్చేసిరా.
సువర్ణ డాడీ పిలుస్తున్నారు వెళ్ళి అమ్మని ఇటు సువర్ణకి ఇవ్వమంటే వాళ్ళ అమ్మకి ఇచ్చాడంటే గులాబీ పూలే బంతి పూలే మల్లె పూలే ఎవరమ్మన్నారా పువ్వు గులాబీ పూలే బంతి పూలే మల్లె పూలే ఏమండి ఏమండి అమ్మగారు రండి రండి ఏమండి రండి అబ్బబ్బబ్బబ్బా ఏమిటే వాడు నాకు పువ్వు పంపించాడండి ఎవడే వాడే గులాబీ పూలే బంతి పూలే కనకాంబరాలే రండమ్మా రండి మల్లె పూలే దెబ్బలే దెబ్బలే చెప్పు దెబ్బలే ఇంకోసారి ఈ వీధిలో కనిపించావంటే నీ సమాధి మీద ఈ పూలని అమ్మమ్మో ఇంతలో ఎంత ప్రమాదం తప్పిందా భలే పువ్వు నువ్వు ఇచ్చి నన్ను ఇరికిస్తావరా తప్పుగా లవర్ కోసం పూలతో తన్నులు తింటావా ఛీ అసహ్యంగా ఉందిరా సువర్ణ కోసం చెంపదెబ్బలేంట్రా చెప్పు దెబ్బలైనా తింటా మనసేమో నీ వెనుకే తిరిగే కనులేమో నీ కలలే అడిగే నీ చూపే నన్ను తెగకొచ్చేస్తుంది నీ వైపే నన్ను రారని